ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకొచ్చున్నాను. ఈ రోజంతా కూడా మీ చేసే అన్ని విషయాల్లో దేవుని హస్తం మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. ప్రియులారా, సామెతలో 29వ అధ్యాయము 25వ వచనం ఇలా సెలవిస్తుంది, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా యుండును అనేటువంటి మాటను మనం చదువుతున్నామండి. ప్రియులారా, మనుషులను ఈ యొక్క లోకంలో నమ్ముకున్న వారికి, దేవుని నమ్ముకున్న వారికి చాలా తేడా ఉందండి. కొన్నిసార్లు మనము కొంతమంది దగ్గర మనం మాట్లాడినప్పుడు అంటారు, ఏమంటాము అంటే వాళ్ళు అంటారు, బ్రదర్ నేను ఆ మనిషిని నమ్మానండి, చాలా నమ్మానండి, కొండలాగా నమ్మానండి, ఆ మనిషి నాకు ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడని నమ్మానండి, కానీ దగ్గరకు వచ్చిన వెంటనే ఆయన అలాగనే నన్ను మోసం చేశాడండి, అలానే చెవిదులు పెట్టాడు, అసలు నాకు ఏం చేయాలో అసలు అర్థం కావట్లేదు, నేను ఎక్కువగా సమస్యల్లో నేను ఆ వ్యక్తిని నమ్మి నేను సమస్యల్లో నేను చిక్కుకున్నానండి అని చెప్పి మనం చాలా బాధపడుతుంటామండి. మనుషులను నమ్మినప్పుడు మనుషులు మనకు సహాయం చేయలేరండి. కొన్నిసార్లు మనుషులు మోసం చేస్తారు, ఎందుకంటే మనుషుల యొక్క స్వభావం అది. కానీ ప్రియులారా, దేవుని యందు నమ్మిక ఉంచేవాడు ఎప్పుడు కూడా చెడిపోయినట్టుగానో, అతడు అంటే అపజయం పొందుకున్నట్టుగానో ఏ యొక్క చరిత్ర లేదండి. ఈ యొక్క వచనం ఏం సెలవిస్తుంది, యెహోవా యందు నమ్మిక ఉంచేవాడు సురక్షితముగా యుండును అనేటువంటి మాటను చదువుతున్నాం. అంటే ఏంటండి, అతన్ని దేవుడు హెచ్చిస్తాడట, అతన్ని దేవుడు క్షేమంగా ఉంచుతాడంట, అతన్ని అన్ని విషయాల దేవుడు ఆశీర్వదించగలడు అనేటువంటి మాటను ఈ యొక్క మాటకు అర్థంగా మనము తీసుకోవచ్చండి. ప్రియులారా, అప్పుడు మనము దేవుని యందు మనం నమ్మిక ఉంచితే మన జీవితం సురక్షితముగా, క్షేమముగా, దీవెనకరంగా సాగిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఒకవేళ మనుషులు నమ్మి నువ్వు ఏ విషయాల్లో మోసపోయావో ఒకసారి ఆలోచించు. ప్రియులారా, ఈరోజు మనము మనుషుల మీద మనము నమ్మిక ఉంచంత ప్రియులారా దేవుడి మీద మనం నమ్మకం ఉంచడం లేదండి. ఈ రోజుల్లో ప్రార్థన చేయండి దేవుడు మేలు చేస్తారంటే మనల్ని ఏం చేస్తున్నారంటే ఒకలాగా చూస్తున్నారు. ఇంకా ఏంటంటే ప్రార్థన చేసి నేను అలసిపోయానండి అని చెప్పి అనేది కూడా మనం చూస్తున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవాను నమ్మినటువంటి ఏ వ్యక్తి కూడా చెడిపోయినట్టుగా ప్రియులారా చరిత్ర లేదు. కాబట్టి దేవుని బిడ్డ, నీ నమ్మకాన్ని నువ్వు వదిలిపెట్టొద్దు, దేవుని మీద ఉన్న నీ నమ్మకాన్ని వదిలిపెట్టొద్దు. ఖచ్చితంగా దేవుడు నీకు మేలు చేసేటువంటి దేవుడు. అయ్యా, నువ్వు నాకు ఏం జరిగినా పర్వాలేదు, నేను నిన్నే నమ్ముతానని చెప్పి ఆయన గట్టిగా నువ్వు నమ్మినప్పుడు ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన దీవించగలడు, నీ కఠినమైనటువంటి పరిస్థితులు ఆయన మార్చగలడు. యోబు అంటున్నాడు, ఆయన నన్ను చంపివేసినను ఆయన యందు నేను నమ్మిక ఉంచును అనేటువంటి మాటను మనం యోబు గ్రంథంలో మనం చదవగలము. ప్రియులారా, ఏం జరిగింది? ఆ నమ్మకము యోబు యొక్క సమస్యలన్నింటినీ మార్చింది. ప్రియులారా, ఆయనకి కోల్పోయింది అంతా కూడా మళ్ళీ దేవుడు ఇచ్చాడు. ఆయన జీవితాన్ని సురక్షితంగా దేవుడు మార్చాడు. యోబు యొక్క జీవితాన్ని సురక్షితంగా మార్చినటువంటి దేవుడు ఈరోజు నీ బాధలు తొలగించి, నీ పోరాటాలు తొలగించి, నీ దుఃఖాలు తొలగించి నీ జీవితాన్ని మళ్ళీ కూడా సురక్షితంగా మార్చాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ నువ్వు దేవుని నమ్ముతావా? ఒకసారి, అయ్యా నేను నిన్ను నమ్ముతున్నానయ్యా, నువ్వు నాకు మేలు చేసేంత వరకు నువ్వే నాకు దిక్కని చెప్పి ఆయన పట్టుకుంటావా? ఖచ్చితంగా ఆయన నిన్ను సిగ్గుపరిచేటువంటి దేవుడు కాదు. నీ నమ్మకాన్ని ఆయన ఖచ్చితంగా నెరవేర్చేటువంటి దేవుడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును అనేటువంటి మాట ప్రకారం అయ్యా, మనుషులు నమ్మి తండ్రి మోసపోయి సొమ్మసిల్లిపోయినటువంటి మీ బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకోయ్యా తండ్రి. వారి యొక్క తండ్రి అయ్యా స్తోత్రం, జీవితాలు మార్చబడును గాక తండ్రి. వారి యొక్క తండ్రి స్తోత్రం అయ్యా, ఆశీర్వాదాలు, కోల్పోయిన ఆశీర్వాదాలు వారికి దొరుకునుగాక తండ్రి. మనుషులు నమ్మి ఏదైతే కోల్పోయారో తండ్రి, మళ్ళీ వాటి అన్నింటినీ మీ బిడ్డలకు మీరు తిరిగి ఇవ్వబోతున్నందుకు నీకు స్తోత్రం. ఈ రోజంతా కూడా తండ్రి మీ బిడ్డలు చేసే అన్ని విషయాల్లో తండ్రి మీ హస్తం తోడుని వారిని ఆశీర్వదించమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.